వాటర్ బాటిల్స్కి చాలా మంది మామూలు ప్లాస్టిక్ సీసాలు వాడతారు. అది వర్స్ట్. ఇంకా వాటర్లో ప్లాస్టిక్ త్వరగా యూనో లీచ్ అవుతుంది. బికాజ్ ఎవ్రీడే కడుగుతూ ఉంటాం కదా మనం. సో ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ఆర్ గ్లాస్. గ్లాస్ కూడా లైక్ ఏమైనా బాటిల్స్ ఉంటే యూజ్డ్ బాటిల్స్ కూడా దొరుకుతాయి మనకి. అవి కడుక్కొని వీ కెన్ యూజ్ ఇట్. సో గ్లాస్ హెవీ అనుకుంటే కనుక స్టీల్ బాటిల్, ఇప్పుడు కాపర్ బాటిల్స్ ఉంటున్నాయి. కాపర్ కూడా మంచిదేనా? కాపర్ మంచిది. వన్ మోర్ థింగ్, కాపర్లో నాట్ మోర్ దెన్ 13 hours. కాపర్ యూనో టూ మచ్ వాటర్లో ఉండి ఎక్సెసివ్ కాపర్ వస్తే అది కూడా ప్రాబ్లం. అది కూడా ఎనీ మెటల్ ఇన్ ద బాడీ ఎక్సెసివ్ ఉండవద్దు. సో 13 hours కంటే ఎక్కువ కాపర్లో ఉంచితే దాన్ని మళ్ళీ ఏదైనా స్టీల్ గిన్నెలోనన్నా గ్లాస్ బాటిల్ అన్నా పోసుకోవడం బెటర్. బట్ డోంట్ కీప్ ఇట్ ఫర్ కాపర్లో ఈరోజు నైట్ నుండి రేపు నైట్ వరకు పెట్టడం ఇట్స్ నాట్ సేఫ్. సో అయిపోయింది మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్, అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వీటితో పాటు సెపరేటింగ్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఆఫ్ కోర్స్ మీరు అన్నారు కెమికల్స్ తీసి అవతల పడేయండి ఇంట్లో వచ్చి, డీక్లటరింగ్ ప్రాసెస్. సింపుల్. ఇప్పుడు హార్పిక్ బదులు కూడా వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ దిస్ ఇస్ స్మాల్. ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే కూడా హౌ టు మేక్ యువర్ ఓన్ టాయిలెట్ క్లీనర్ అని కొడితే చిన్న సింపుల్ బేకింగ్ సోడా దాంతో దీంతో ఇంగ్రీడియంట్స్తోని, మా ఇంట్లో వెనిగర్ అయితే వైట్ వెనిగర్, చీప్ వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది బేకింగ్ సోడా అన్నిటికీ వాడతాం మేము. ఈవెన్ టు క్లీన్ సింక్ కడగడానికి, వాష్ బేసిన్ కడగడానికి, టాయిలెట్ కడగడానికి, అండ్ అప్పుడప్పుడు బయట కార్ వాష్ దగ్గర కూడా బేకింగ్ సోడా వేస్తే కొంచెం సర్ఫ్ వేసి ఇట్ ఈస్ డన్. మీరు అంత టాక్సిక్ కెమికల్స్ వాడే అవసరమే లేదు. రైట్. సో సింపుల్ చిన్న చిట్కాలు మెనీ. అండ్ నిమ్మకాయలు కూడా వాడేసినవి కూడా ఆ తోలు ఐ బాయిల్ ఇట్ అండ్ దెన్ సింక్లో పోస్తే యూనో దట్ వాసన అవన్నీ ఏం రావు. సో అలాంటి చాలా చిన్న చిన్నవి వీ కెన్ యూజ్ ఇట్, రీయూజ్ ఇట్ ఇన్ ద కిచెన్. అవునవును, చాలా అంటే చెప్తుంటే మీ ఓపికకి జోహార్లు. మీరు అంటే హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేచర్. అండ్ ఇంట్లో కూడా అందరికి ట్రైన్ చేస్తాను నేను. అదే. అండ్ ఇంకోటి, మా ఇంట్లో ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ పొరపాటున సూపర్ మార్కెట్కి వెళ్ళి తెస్తే కనుక వాళ్ళు నాకు 10 rupees ఇవ్వాలి, ఫైన్. సూపర్. క్లాత్ బ్యాగ్స్ నేను ఆల్రెడీ 20-30 కొని ఇచ్చాను. ప్రతి కార్లో ఒక 2-3 బ్యాగ్స్ ఉంటాయి. బైక్లో అందరి బైక్స్లో ఒక 2 bags ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు తీసుకోపోవడం మర్చిపోయో బద్ధకం వల్లనో దే ఎండ్ అప్ బయింగ్. నాకు బిల్లో కనపడుతుంది కదా 5 rupees చార్జ్ ఫర్ ప్లాస్టిక్ బ్యాగ్. సో దే హ్యావ్ టు పే మీ బ్యాక్. అట్లా 2-3 times చేసిన తర్వాత దే న్యూ ఐ వాజ్ రియలీ సీరియస్. అప్పుడు నా క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళి క్లాత్ బ్యాగ్స్లో అన్నీ తెస్తారు. చిన్న మార్పులు, బట్ ఇట్ గోస్ ఎ లాంగ్ వే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఐ థింక్ ఒక 1 month లేదు ఒక మండలం రోజులు కనుక ఇవన్నీ ఎలిమినేట్ చేసి నిష్టగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఐఎమ్ ష్యూర్ వాళ్ళ ఎలా అంటే వాళ్ళ బాడీ ఫీలింగ్ కానీ మెంటల్గా వాళ్ళకు ఉండే ఎనర్జీలో కానీ చాలా తేడా వస్తుంది. సో స్వప్న గారు, వెన్ యూ స్టార్ట్ సస్టైనబిలిటీ కదా, అందరికీ స్ట్రెస్ అయిపోతుంది, అయ్యో ఏం చేయాలి. సో నేను అదే చెప్తాను, అమ్మో నాకు నా వల్ల కాదు అనుకోకుండా మంత్లీ ఒక్క మార్పు తీసుకురండి అంతే. అది అలవాటు అయిన తర్వాత ఇంకో మార్పు, ఇది చేయాలి అనేసరికి అమ్మో ఎన్ని మార్పులు నేను లైఫ్లో తేలేనని చాలా మంది గివప్ చేస్తారు. సో అలా కాకుండా డోంట్ గెట్ స్ట్రెస్డ్. చిన్న మార్పులు జాయ్ఫుల్గా చేయాలి తప్ప అమ్మో ఒక పెద్ద పని ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ చేయాలా, నేను నా లైఫ్ నాకే అవ్వట్లేదు అనుకోకుండా ఒక్క చేంజ్ చేసి 1 month కాకపోతే 2 months చేసుకోండి. అది అలవాటుగా మార్చుకోవాలి. అలవాటు అయినాక ఒకలాంటి లైక్ అకంప్లిష్డ్ ఫీలింగ్ వస్తుంది మనకి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మార్పు చేసుకుందాం. అట్లా ఏదైనా మీ కిచెన్లో అయినా, మీ బాడీతోనైనా, మీ హ్యాబిట్స్లో అయినా, ఏదైనా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అన్నీ చేయండి అని చెప్పకండి, భయపడిపోతారు మన ఆడియన్స్. 1 thing at a time. 1-2 months అలవాటు అయ్యి అది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో ఇంకొకటి తీసుకోండి. నెక్స్ట్ వాట్? నేను స్మైల్తో మొదలు పెడతా. Yeah, smile does wonders, and that actually is very liberating even to think of it. It's very, and very I know I've always seen eppudu I used to wonder enti tanu eppudu navutoo untaru, she's such a happy person ani, but I'm so glad that you shared that with us, that oka ilanti oka mind ni free chesukodaniki I tell ante my son also is a teenage boy now. Etla untaru teenage boys, they want like just walk like that. I say like చూడు నాన్న నన్ను చూడు, స్మైల్. he finds it very irritating, కానీ అది అలవాటు అయిపోతుంది. లేకపోతే కరెక్షన్ చేయకపోతే ఓకే అమ్మా అని హిల్ స్మైల్. సో అది ఆ ఏజ్లో వాళ్ళు అంతే అనకుండా, ఈవెన్ ఇఫ్ చిలిపిగానో ఆటలు ఆడుకుంటానో పాటలు పాడుకుంటానో అది ఊరికి గుర్తు చేస్తూ ఉంటే ఎక్కడో వాళ్ళలో స్ట్రాంగ్ కెమికల్స్ వేసి ఇల్లంతా తూడడం,
స్ట్రాంగ్ ఈ లైజాల్ అవి వద్దంటారా? లైజాల్, హార్పిక్స్, స్టెయిన్ రిమూవర్ కోసం కొన్ని యాసిడ్స్ టైప్ వేస్తారు. ఆ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ ఆల్సో బర్న్ ద ఫైన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన బ్రీదింగ్ పైప్స్లో. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అప్పుడప్పుడు ముక్కులు కూడా మండుతాయి. అవును. వెన్ ఫ్యూమిగేషన్ బయట చేసినప్పుడైనా స్ట్రాంగ్, అది చాలా డేంజరస్. ఇట్ కెన్ హార్మ్ యువర్ రెస్పిరేషన్. అవును. అండ్ ఒక్క రోజులో కాకుండా ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వాడుతూ ఉంటే ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ బాడీ. అదే ఎవరో అన్నారు రీసెంట్గా, మన అందరి బాడీస్లో ఒక క్రెడిట్ కార్డ్ చేసేంత ప్లాస్టిక్ ఉందంట ఆల్రెడీ. అమ్మ బాబోయ్, ఇది షాకింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. ఫ్యాక్ట్ ఆఫ్ ద డే. అండ్ మొన్న రీసెంట్ గా మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కనపడ్డాయి. అవును. అవి వినే ఉంటారు మీరు. మనం తినే ఫుడ్ లో ఉందా అని చాలా మంది గ్రహించట్లేదు. ప్యాకేజ్ ఫుడ్స్ ఆర్ ద వర్స్ట్. హాట్ ఫుడ్ ప్లాస్టిక్ లో వేసి పంపుతారు. ఎంత వేడిగా తెచ్చాడు అనుకుంటా, కానీ యాక్చువల్లీ తీస్తే బాటిల్ ఫర్మ్ గా ఉండే డబ్బా ఇలా అయిపోతుంది. అంటే దాంట్లో ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి మన ఫుడ్ లో కలిసిపోయింది. అవును. నోటీస్ చేశారా? వెరీ ఫ్లిమ్జీ. కరెక్ట్. ఆ డబ్బాలు, స్విగ్గీ డబ్బాలు వచ్చినప్పుడు. అబ్సల్యూట్లీ. ఆ పేపర్ డబ్బాలు అంటారు, కానీ దాని లోపల ఇంకా లైనింగ్ ఉంటుంది, సన్న ప్లాస్టిక్ లైనింగ్. అది ఇంకా డేంజరస్. అదైతే మెల్ట్ అయిపోయి ఇట్ బికమ్స్ వన్ విత్ యువర్ ఫుడ్. అది. అండ్ ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తే కనుక ప్లాస్టిక్ మన బాడీ బ్రేక్ చేయలేదు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ద సిస్టమ్ టు బ్రేక్ ప్లాస్టిక్. లైక్ మన ఫుడ్ డైజెస్ట్ అయినట్టు ప్లాస్టిక్ని డైజెస్ట్ చేసే ద్రవ్యాలు లేవు మన బాడీలో. సో అది ఇయర్స్ అట్లా చేస్తూ ట్యూమర్స్ ఫామ్ అవ్వడం, క్యాన్సర్స్ రావడం. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? బికాజ్ ఒక 20 years ఇలా లైఫ్ స్టైల్, 20 కూడా అవసరం లేదు, 10 years ఇట్లా రోజు పేపర్ కప్లో టీ తాగడం, రోజు బయట ఫుడ్ ప్లాస్టిక్లో తినడం, రోజు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం, ఈ హ్యాబిట్స్ మానకపోతే 10-12 yearsలో కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం, హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం, థైరాయిడ్ రావడం, ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇది మనకి కంఫర్ట్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా అవుతుందా అనుకుంటాం, కానీ ఓవర్ ద ఇయర్స్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చిన్నప్పుడు అమ్మ చక్కగా స్టీల్ డబ్బా కట్టించేది స్కూల్కి. ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడ కదా, స్టీల్ డబ్బా టిఫిన్ క్యారియర్. నాది 3 levels ఉండేటి. అంతే కదా, అదే. సో అలాంటిది ఇప్పుడు మొత్తం మారిపోయి స్టీల్ అంటే అందరూ కొంచెం చులకనగా చూస్తున్నారు. పిల్లలు కూడా నాట్ కూల్ అనుకుంటారు. అది చెప్పాలి, గుడ్ హెల్త్ కావాలా, కూల్ కావాలా, ఐ డోంట్ నో. స్పైడర్ మ్యాన్ ప్రింట్, సూపర్ మ్యాన్ ప్రింట్ అని ఆ డబ్బాలు కూడా ఇయర్ మారుస్తూ ఉంటారు పిల్లలు. అవును, అవును. బట్ ఐ థింక్ దట్స్ ఆల్ అన్నెసెసరీ. కొంచెం పేరెంట్స్ ఇవన్నీ గమనించి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కోసం ఇవి చిన్న మళ్ళీ మార్పులు తీసుకొస్తే కనుక ఐ థింక్ వీఆర్ సేఫ్ ఇన్ మెనీ వేస్. ఇది ఎంత